అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఈరోజు 2014 నుంచి 24 వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష, 5వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష. 2014 57% మంది పిల్లలు చదవగలిగితే అది 37.5% పడిపోయింది అధ్యక్ష. ఇది నేను చెప్తాను కాదు, ఏసర్ రిపోర్ట్ 2024 చెప్పింది. ఇంకో పక్కన 8వ తరగతి పిల్లలు 2వ తరగతి తెలుగు చదవగలుగుతారా అంటే 2014లో సుమారుగా 80% ఉంటే 2024 వచ్చి గల 53%కి పడిపోయింది. అంతేకాకుండా 85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన, పిల్లల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో. ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనుక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి 2-3 అంటే ఒక దాదాపు 10-15 సంస్కరణలు తీసుకున్నా. దాంట్లో ప్రధానమైన సంస్కరణలు అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చింది, అదే పాస్ చేశాము. ఇప్పుడు అసెంబ్లీకి వస్తుంది అధ్యక్ష. ఈరోజు అసెంబ్లీలో ఉంది, రేపు కౌన్సిల్కి వస్తుంది అధ్యక్ష. అది ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్. అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక 45 నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక 60 సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమ్మప్ చేసే విధంగా, ఆ పాఠాలని సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడి నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్కి ఒక హోంవర్క్ వస్తుంది, లోకేష్కి ఒక హోంవర్క్ వస్తుంది. అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంటుంది, నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది. అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పోయిన సంవత్సరం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. వచ్చే అకాడమిక్ ఇయర్ లో 2 సార్లు ఏర్పాటు కూడా చేస్తాం. రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, పిల్లల మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం, అది చేస్తున్నాం. ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి 60 మంది పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ 1 క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి, మెరుగైన నాణ్యమైన విద్య అందించాలి లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ చేస్తున్నాం, అది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు, నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను, వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మేము బలంగా నమ్మేది ఈ 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే సంవత్సరంలో మీరు చూస్తే లీప్స్ అండ్ బౌండ్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు. ఇచ్చారు. విషయం ఏంటంటే ఇది ఈ ఒక్క సంవత్సరం వ్యవహారం కాదు, దశాబ్దాలుగా మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న పరిస్థితులే ఈ ప్రమాణాలు పడిపోవడానికి కారణం. అసలు రిపోర్ట్లు ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది. కారణం సీరియస్గా మీరు పరిశీలించండి. ఒకటి, ఒక మాస్టరు, 2 మాస్టర్లు, 3 మాస్టర్ స్కూలు చాలా పరిమితం అయిపోయినాయి.
ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఈ 30-40 సంవత్సరాల కాలంలో చాలా దెబ్బతిన్నది. ఒక మాట చెప్పాలంటే ఒక విధ్వంసం అయిపోయింది. హై స్కూల్ ఏదో ఒక వాతావరణం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా దెబ్బతిన్నది. దీనికి తోడు పాఠశాలకి వెళ్ళిందే తడుగా నేను ప్రత్యక్ష ఉదాహరణ సార్. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్లో పనిచేసి వచ్చినటువంటి వాడు మాస్టర్ని పాఠం చెప్పనిస్తే కదా, సిలబస్ ఏమో పెద్ద ప్రమాణాలతోటి తయారు చేస్తున్నారు, అసలు రిపోర్ట్ ఏమో కనీస ప్రమాణాలు క్వశ్చన్ చేస్తుంది. అంటే మరి పిల్లవాళ్ళకి కనీస ప్రమాణాలని టార్గెట్ అయితే కనీస ప్రమాణాలైనా సాధించే పద్ధతిలో నీ సిలబస్, నీ బోధన ఉండాలి. సిలబస్ ఏమో ఎంత పెద్ద పెడతావు, చివరికి వచ్చేడు అసలు రిపోర్ట్ ఏమో కనీస ప్రమాణాలు ఏమీ లేవంటున్నావు. మరి ఎంతకాలం ఈ రకమైనటువంటి పరిస్థితి? రైట్, ఓకే, సార్ చెప్పాడు ఏదో 1 క్లాస్ 1 టీచరు. ఇది వరకు ఉండేది, మేము ఉండేది ఒక 4500 పాఠశాల అట్లా పెట్టాం. తర్వాత గత ప్రభుత్వం దాన్ని మార్చేసింది వ్యవహారం ఇది. అందువల్ల దాన్ని ఒక స్ట్రెంగ్ చేయటం, ఉపాధ్యాయుడిని అకాడమిక్గానే పరిమితం చేయటం, పర్యవేక్షణని కాస్త ఎంఈఓలు ఉంటారు, డివైఓలు ఉంటారు, డిఈఓలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా స్కూల్ మొహం చూస్తే కదా అసలు అలా మీ కాగితాలు పైకి కిందకే రాసుకోవడంతో సరిపోతుంది తప్ప అకాడమిక్గా ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి అట్లా జరగట్లేదు. దీని రెక్టిఫికేషన్ చూడాలని చెప్పి మంత్రి గారికి నా సూచన. మంత్రి గారు. అధ్యక్ష, మంత్రి గారు ఈ ఎడ్యుకేషన్ మీద మాట్లాడినప్పుడు ఇది నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్ట్ఫోలియో వచ్చి నేను కూడా డీల్ చేశాను అధ్యక్ష. సో ఆ సందర్భంలోనూ ఒక విషయాన్ని చెప్దామని కూడా మంత్రి గారు చెప్తున్న 12 లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అధ్యక్ష. దయచేసి ఇది వాస్తవ వ్యక్తం అధ్యక్ష. మొత్తం మనం ఎక్కడ మూడు రాష్ట్రం నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా 12 లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు బదిలీ అనే సందర్భం ఏనాడు రాలేదు అధ్యక్ష. దాంతోపాటు సరే వారేవో లెక్కలు చెప్తున్నారు, వారు సొంతంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ నుంచి తీసుకున్నామని చెప్తున్నారు, ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకురాండి అధ్యక్ష. అది దాంట్లో కాంట్రవర్సీ పాదలుచుకోలేదు అధ్యక్ష. దాంట్లో అయితే సౌకర్యాలు లేవు, ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అదే ఏ రిపోర్ట్ మాట్లాడినా రిపోర్ట్ ప్రకారమే చూసుకుని, లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని మాకు కూడా చూపెట్టండి. అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్, ఏ రకంగా ఉన్నాయి, 14, 15, 19 మధ్యన ఏ రకంగా ఉండేవి స్కూల్స్, 19, 24 మధ్యన ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం అధ్యక్ష. పర్వాలే, తప్పే లేదు. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి. మీ విధానం మీది, మా విధానం వచ్చి మీరు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని, దానికి సంబంధించిన టోల్ ఫ్రీ కార్మిక దశ నుంచే టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళకి నేర్పించాలని, లేదు ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఐబీ పెట్టాలని, సెంట్రల్ సిలబస్ తీసుకురావాలి, సిబిఎస్ వచ్చి ఇంక్లూడ్ చేయాలని ఏ రకంగా చేస్తే, అందుకే అధ్యక్ష మన దగ్గర 78% ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారు అధ్యక్ష. తెలుగు ఇంగ్లీష్ కాదు, తెలుగుని వచ్చి మేమేమి అసలు కాదు, కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే అవ్వాలి, బతుకు తెరువు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష. కమ్యూనికేషన్ అవసరం. ఆ కమ్యూనికేషన్ ని కింద స్థాయి నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇది కాంట్రవర్సీ కాదు, ఈ ప్రభుత్వ విధానం కాదు, ఓకే ఫైన్, నో ఇష్యూ. కానీ పూర్తిగా విద్యా వ్యవస్థని బస్సు సబ్జెక్ట్ టీచర్ని తీసుకొచ్చాం అధ్యక్ష. సబ్జెక్ట్ టీచర్ తీసుకొచ్చాం, ఒకే టీచర్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. అధ్యక్ష నన్ను కూర్చోమంటే అధ్యక్ష నన్ను కూర్చోమంటే నేను కూర్చుంటాను, నాకే అభ్యంతరం లేదు. కానీ మంత్రి గారు వచ్చి మంత్రి గారు నేను మాట్లాడినప్పుడు నేను కూర్చోండి, నాకు అభ్యంతరం, ఈ నిమిషం కూర్చోబోతాను. కానీ ప్రశ్న కాదు, మీ వివరణ ఏంటో మాట అధ్యక్ష. నేను ముందు అధ్యక్ష నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను. ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా
ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా నేను గత 2 సంవత్సరాలు ఈ అంశాన్ని ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి, నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పాను. వద్దు అంటే నేను కూర్చోబోయే శిక్ష మంత్రి గారు సమాధానం చెప్పి క్లోజ్ చెప్పిన శిక్ష నాకే అభ్యంతరులే. మీకు ఏ వివరణ కావాలండి? నేను కొంచెం కాదు, ప్లీజ్ ప్లీజ్ అయిపోయిందండి ప్లీజ్ అయిపోయిందండి. చెప్పండి. ఆ రోజు క్రిస్టల్ క్లారిటీగా చెప్పాం, రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని 2 రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుద్యోగ వృత్తి ఉందో ఆ దాని మీద మా తాలూకా ఎజెంట్ మోసం ఇచ్చాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఆ రోజు దాని మీద చెప్పకుండా ఆ రోజు అంటే చర్చ అంతే. ఇప్పుడు పెట్టండి, రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. మా మంత్రి మాట్లాడమని చర్చ. నా చిన్న సబ్మిషన్ సార్, తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదానికోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం, కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేం చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేం చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి. ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎందుకనంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా, చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా, చైర్నే తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం కాదు సార్.